ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ముందు ఒక ప్రశ్న చూద్దాం. ఈ రెండు సంఘటనలు అంటే ఒకవైపు ఎర్ర సముద్రంలో జరుగుతున్న గొడవలు, మరోవైపు అమెరికా మన వస్తువులపై వేస్తున్న పన్నులు. వేర్వేరుగా అనిపించినా వాటి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఆలోచించారా? ఆ రెండింటికీ ఉన్న కనెక్షన్ ఇదేనండి. మన ఎగుమతిదారులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ఎన్నో గ్లోబల్ ఛాలెంజెస్కి ఇవి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే. సరిగ్గా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికే ఈ కొత్త మిషన్ పుట్టింది. అసలు ఈ మిషన్ అవసరం ఎందుకొచ్చింది? దానికి సమాధానం తెలియాలంటే ముందుగా మన ఎక్స్పోర్టర్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, మన దేశంలోనే ఉన్నవి. సరైన రోడ్లు, పోర్టులు లాంటివి లేకపోవడం వల్ల మన సరుకులు ఫ్యాక్టరీల నుంచి బయటకు వెళ్లడానికే చాలా ఆలస్యమవుతుంది. దీనికి తోడు ఎర్ర సముద్రం లాంటి గొడవల వల్ల షిప్పింగ్ ఖర్చులు ఆకాశానంటున్నాయి. అంతేకాదు, కొత్త దేశాల్లో మన వస్తువులు అమ్మాలన్నా, అక్కడి రూల్స్ పాటించాలన్నా అదో పెద్ద తలనొప్పి. ఇక రెండో రకం సమస్యలు ఇంటర్నేషనల్ ప్రెషర్స్. ముఖ్యంగా చైనా చాలా తక్కువ ధరలకే వస్తువులను తయారు చేస్తూ మనకు గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు చాలా దేశాలు తమ సొంత వస్తువులకే ప్రాధాన్యమిస్తూ మన ఎగుమతులపై రకరకాల పన్నులు, అడ్డంకులు పీంచుతున్నాయి. వీటన్నింటినీ దాటుకుని వాళ్లు పెట్టే కఠినమైన క్వాలిటీ టెస్టుల్లో పాసవటం మన ఎగుమతిదారులకు కత్తిమీద సాములా మారింది. ఈ సవాళ్లు ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. మనకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అయిన అమెరికాయే మన వస్తువులపై ఏకంగా 50% సుంకం విధించింది. దాంతో మన ఎగుమతులు ఒక్కసారిగా పడిపోయాయి. ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు చూపిస్తోంది. సరే, ఇన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్తో, ఒక వ్యూహాత్మకమైన సమాధానంతో ముందుకొచ్చింది. అదే ఈ ఎగుమతి ప్రోత్సాహక మిషన్. ఈ మిషన్ మీద ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. దీనికోసం కేటాయించిన బడ్జెట్ అక్షరాల 25,060 కోట్ల రూపాయలు. ఇది ఈ ప్లాన్ ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇది ఏదో తాత్కాలికంగా తెచ్చిన స్కీమ్ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. రాబోయే 6 ఏళ్లపాటు, అంటే 2025-26లో మొదలయ్యి 2030-31 వరకు ఈ మిషన్ అమల్లో ఉంటుంది. మధ్యలో 2028-29లో ఒకసారి రివ్యూ చేసి అవసరమైతే మార్పులు కూడా చేస్తారు. సరే, ఇంత భారీ బడ్జెట్తో, ఇంత లాంగ్ టర్మ్ ప్లాన్తో ఈ మిషన్ అసలు ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న స్ట్రాటజీలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఈ మిషన్ను మనమొక బండిలా ఊహించుకుంటే దానికి 2 ఇంజిన్లున్నాయన్నమాట. మొదటిది నిర్యాత్ ప్రోత్సాహన్. ఇది ఫ్యూయల్ లాంటిది. అంటే ఎగుమతిదారులకు తక్కువ వడ్డీకి లోన్లిచ్చి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. ఇక రెండో ఇంజిన్ నిర్యాత్ దిశ. ఇది స్టీరింగ్ లాంటిది. క్వాలిటీ ఎలా పెంచుకోవాలి, ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఎలా చేయాలి, కొత్త మార్కెట్లను ఎలా పట్టుకోవాలి, ఇలాంటి విషయాల్లో గైడెన్స్ ఇస్తుంది. ఈ 2 కలిస్తేనే మన ఎగుమతుల బండి వేగంగా ముందుకు వెళ్తుంది. ఈ మిషన్ ద్వారా దాదాపు అన్ని రంగాలకు హెల్ప్ చేసినా కొన్ని రంగాలపై మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రీసెంట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇబ్బందులు పడుతున్న టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, ఇంకా మెరైన్ ప్రోడక్ట్స్ లాంటి రంగాలకు అదనపు సపోర్ట్ దొరుకుతుంది. ఇంత పెద్ద మిషన్తో ప్రభుత్వం చివరికి ఏం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది? వాళ్ల లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మిషన్కు 6 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. 1. మన ఎక్స్పోర్టర్స్ గ్లోబల్ మార్కెట్లో గట్టిగా పోటీ పడేలా చేయటం. 2. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఎంఎస్ఎంఈ ఈజీగా లోన్లు అందేలా చూడటం. 3. గ్లోబల్ స్టేజ్పై మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలంగా నిలబెట్టడం. 4. ఎక్స్పోర్ట్ రంగంలోకి కొత్తగా వచ్చే చిన్న వ్యాపారాలను ఎంకరేజ్ చేయటం. 5. కేవలం 1-2 దేశాలకే కాకుండా వీలైనన్ని కొత్త దేశాలకు మన వస్తువులు చేరేలా చూడటం. ఇక 6ది అన్నింటికన్నా ముఖ్యమైనది, ఈ రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించటం. అయితే ఈ ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ఒక్కటే కాదు. ఇది ప్రభుత్వం చేపట్టిన ఒక పెద్ద వ్యూహంలో కేవలం ఒక భాగం మాత్రమే. ఈ మిషన్తో పాటు కొత్త ఫారెన్ ట్రేడ్ పాలసీ, పన్నుల్లో రాయితీల కోసం ఆర్ఓఎస్టీఎల్ స్కీమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి పీఎం గతిశక్తి, అంతేకాదు బిజినెస్ చేయడం సులభం చేయడానికి ఏకంగా 42,000 రూల్స్ని సింప్లిఫై చేశారు. ఇవన్నీ కలిపి మన ఎగుమతులకు ఒక బలమైన పునాది వేస్తున్నాయన్నమాట. ఈ మిషన్ ఖచ్చితంగా సరైన దిశలో వేసిన ఒక గొప్ప అడుగు.
కాని జర్నీ ఇక్కడితో ఆగిపోదు. ఎగుమతులను మరింత పెంచాలంటే భవిష్యత్లో ఇంకా ఏం చేయాలో కూడా ఆలోచించాలి. ముఖ్యంగా యూరప్, బ్రిటన్ లాంటి కీలకమైన మార్కెట్స్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఎఫ్టీఏస్ ని తొందరగా పూర్తి చేయాలి. చిన్న వ్యాపారాలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్కి పంపాలి. ఆన్లైన్ ద్వారా జరిగే కామర్స్ ఎగుమతుల కోసం రూల్స్ని ఇంకా సింపుల్ చేయాలి. అలాగే మన ప్రాడక్ట్స్లో కొత్త కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా వాటి విలువను పెంచాలి. ఈ దిశగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన కూడా ఉంది. అదే నేషనల్ ట్రేడ్ నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే కస్టమ్స్, బ్యాంకులు, పోర్ట్లు, షిప్పింగ్ కంపెనీలు ఇలా ఎక్స్పోర్ట్కు సంబంధించిన ప్రతి విభాగాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫాంపైకి తేవడం. ఇది గనక వస్తే ఎగుమతి ప్రాసెస్ చాలా వేగంగా, ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది. చివరిగా మన ముందున్న అసలైన ప్రశ్న ఇది. ఇంత పెద్ద ప్లాన్, ఇంత భారీ బడ్జెట్ ఇవన్నీ కలిసి మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండును ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీకి, నమ్మకానికి, పోటీతత్వానికి మారుపేరుగా నిలబెట్టగలవా? ఈ మిషన్ విజయం ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది.